ఒక రాజు మంత్రి వీళ్ళిద్దరూ కలిసి ఒక రోజు అడవిలోకి వేటకెళ్ళారు. అలా వేటకెళ్ళినప్పుడు రాజు వేటాడే ప్రక్రియలో తుపాకీ కాలిస్తే అది కాస్త మిస్ఫైర్ అయ్యి ఈ బొటనవేలు మొత్తం పోయింది. ఎప్పుడైతే ఈ బొటనవేలు పోయిందో గట్టిగా అరుస్తూ, మంత్రి ఘోరం జరిగిపోయింది, నా వేలు కట్ అయిపోయింది అని చెప్పానంటే, రాజా ఏది జరిగినా మన మేలుకే జరుగుతుంది రాజా, మీ వేలు కట్ అయిపోయినా కూడా ఏదో ఒక మేలు దాగి ఉంటుంది రాజా అంటే రాజు కోపం వచ్చింది. మూర్ఖుడు అయిన మంత్రి, నా వేలు పోయింది కాబట్టి అంత మంచిగా అంటున్నావు, అయినా రాజుకు నష్టం వస్తే మేలు అని చెప్పి అంటున్నావు అంటే నువ్వు నాకు కీడు చేసేవాడివి కాబట్టి అన్యాయంగా తీసుకెళ్లి మంత్రిని చెరసాలలో పడేశాడు. కొంతకాలం అయ్యేసరికి రాజు కోలుకున్నాడు. తన సైన్యంతో పాటు సైన్యాధికారితో పాటు మళ్ళా అడవిలోకి వెళ్ళి వేటకెళ్ళాడు. ఆ వేటాడే ప్రక్రియలో దారి తప్పిపోయాడు. కొండ జాతి ప్రజలకు దొరికిపోయాడు. వాళ్ళకున్న ఆచారం ఏమిటయ్యా అంటే, ఎవరైనా కొత్త వ్యక్తి అడవిలో దొరికితే అడవి దేవతకు బలి చేయాలి. బలికి అన్ని ఏర్పాట్లు చేసేశారు. అలా ఏర్పాట్లు చేసిన తర్వాత ఎవడో ఒకడు గుర్తించాడు, రాజు చేతికి 4,000 ఉన్నాయి. ఆ విషయం కాస్త వెళ్ళి ఆ బలి ఇచ్చేటటువంటి ప్రధాన నాయకుడికి చెప్పాడు. చేతికి 5,000 ఉండాలి కానీ 4,000 ఉన్నాయి, బొటనవేలు లేదు అని చెప్పానంటే ఆ బలిచ్చే వ్యక్తి కాస్త వచ్చి వీడిని ముందుకి నుంచి లేపండి అని చెప్పి లేపేశారు. ఎక్కడైతే మీరు పట్టుకున్నారో అక్కడ వదిలిపెట్టేసి రండి, వీడు బలికి కూడా పనికిరాడు అని చెప్పేసి రాజును బయటికి పంపించేశారు అడవిలో నుంచి. రాజు మార్గాన్ని ఎత్తుక్కుంటూ ఆఖరికి రాజ్యానికి వచ్చేసాడు. గబగబా మంత్రి దగ్గరికి వెళ్ళి, మంత్రి నువ్వు చెప్పిందే కరెక్ట్ అయ్యింది, నా జీవితంలో వేలు పోవడం మంచిది అయ్యింది, ఎందుకంటే ఈ వేలే ఉన్నట్లయితే నన్ను బలిచ్చేసేవాళ్ళు, మంచే జరిగింది, మంత్రి నువ్వు చెప్పిందే కరెక్ట్, నన్ను క్షమించు మంత్రి అని అంటే మంత్రి అంటున్నాడు, భలేవారు రాజా, నా జీవితంలో కూడా నాకు చాలా మంచి జరిగింది. ఒకవేళ మీరు నన్ను చెరసాల్లో పడేయకపోతే మీతో పాటు నేను కూడా వేటకు వచ్చేవాడిని, ఇద్దరిని పట్టుకునేవాళ్ళు, మీకేమో వేలు లేదు కాబట్టి మేము విడిచిపెట్టేవాళ్ళు, నన్నేమో బలే చేసేవాళ్ళు, మీరు నన్ను జైల్లో పడేశారు కాబట్టే నా ప్రాణం దక్కింది రాజా. దేవుడు గొప్పోడు రాజా, ఏది చేసినా మంచికే చేస్తాడు రాజా.